ఇక ఇవన్నీ పెట్టేసి పోలేదా కాదన్నా కోచ్ల సబ్జెక్టు మీరు చూస్తారు ఫైల్స్ కోచ్లది నేను లేను సార్. నేను కోచ్లు లేని సబ్జెక్ట్ నేను ఎందుకు ఇచ్చాను? ఎట్లా కోచ్ల నియామక మీరే కదా. ఎవరు చెప్పారు కోచ్లది? నేను ఎస్టేట్ అండ్ లీగల్ చూస్తున్నా సార్. లీగల్ చూసినప్పుడు లీగల్ లోనే ఉంటాయి కదా కోచెస్ పోస్టులు. మీరు హలో అసెంబ్లీ వివరాల మంత్రి చూస్తే ఏం రాయరు ఫైలు. మీరు ఆల్రెడీ లీవ్ లో ఉన్నారు. ఈ రోజు ఎట్లా వచ్చి అది చేస్తారు? మా కోచెస్ ఫైల్ అది చేసేస్తే తీసుకొని మీరు వెళ్ళిపోయారు. సెక్షన్ లో లేను సార్. నేను మీరు అర్థం చేసుకుంటలేదు. మీరు ఎందుకు వచ్చారు? ఈరోజు హాలిడే ఉంది, ఫైల్ అన్ని ఆఫీసులు బంద్ ఉన్నాయి. మీరు ఎందుకు వచ్చి చెక్ చేస్తున్నారు? ఈ పాత ఫైల్ అండి రికార్డు. హాలిడే పెట్టుకుని ఎట్లా చేస్తారు మీరు? లోకల్ నన్ను ఎందుకు అడుగుతారు సార్ మీరు? అయిపోతే ఇప్పటికే 20 ఏళ్ళ సంది ఒక రిక్రూట్మెంట్ చేయలే. మీరు ఇన్ఛార్జ్ ఉండే 20 ఏళ్ళు ఇన్ఛార్జ్ ఉండే కోచెస్ విషయంలో 64 ఖాళీలు అయినాయి. మీరు ఈ రోజు అంటే ఎట్లా చూస్తావు ఫైల్స్? ఎట్లా చూస్తావు? ఈ రోజు మాకు సంబంధించిన ఫైల్ తయారు చేస్తే ఇప్పటికే 20 ఏళ్ళ సంది కోచ్లో ఒక్క రిక్రూట్మెంట్ జరగలేదు. ఇలా స్పోర్ట్స్ అథారిటీని నాశనం చేశాను. నాశనం చేసి ఈ రోజు వచ్చి ఫైల్స్ తయారు చేస్తే ఎట్లా? పిల్లలు ఎట్లా తయారవుతారు? నువ్వు స్టాఫ్ అంటే నువ్వు ఆల్రెడీ లీవ్లో ఉన్నావు. ఈ రోజు ఎందుకు వచ్చినావు? తప్పు మీది. ఆంధ్రలో కలిసి మీరు అనుకుంటా ముఖ్యమంత్రి ఒక దిక్కు మొత్తుకుంటుంటే మీరేమో సర్వనాశనం చేస్తున్నారు. 84,000 పోస్టులు వేసి వివిధ శాఖలలో స్పోర్ట్స్ అథారిటీలా వేయకపోవడానికి కారణం నువ్వే కాదా? చెప్పు. స్పోర్ట్స్ అథారిటీలో పోస్టులు ఖాళీ భర్తీ చేసవలసిన ఉద్యోగి నువ్వు. ఉద్యోగం చేయకుండా నువ్వు పెట్టి మళ్ళీ ఈ రోజు వచ్చి 100 రోజులు వచ్చి నువ్వు అన్ని దొంగ ఫైళ్లు మా ఎత్తుకపోతే ఎవరు ఆధారాలు? ఒకసారి వాయిస్ అండి. మీరు ఈరోజు హాలిడే ఉంది, ఎందుకు వచ్చారు చెప్పరాదా? చెప్పండి. రండి సార్. ఈయన కాదు, ఈయన కూర్చొని ఉన్నాడు. వచ్చి తాళాలు తీసుకుంటూ రాళ్ళకెచ్చి. देखो साहब, स्टाफ है हमारा स्टाफ है। तो आया कल भी एक जना आया था उदय कुमार बोल के, उन्होंने ऑफिस का कुछ काम है, सीएम का काम है बोल के उन्होंने भी आके दिया। तो हमारा काम है हमको देना पड़ता क्योंकि स्टाफ है। स्टाफ डे में भी आते, हॉलीडे में भी आते, सब आते, कोई भी नहीं बोलते, सब आते हॉलीडे में। పార్టీ ఆఫ్ తెలంగాణలో కోచ్ల నియామకావళి విభాగాన్ని చూసే అశోక్ కుమార్ ఈ రోజు హాలిడే రోజు వచ్చి ఫైల్స్ అన్ని చూసి కొన్ని ఇంపార్టెంట్ ఫైల్స్ గైబ్ చేసే ప్రయత్నంలో ఈ రోజు మాకు రెడ్ హ్యాండ్గా దొరికాడు. కాబట్టి అతన్ని పట్టుకుంటే వెళ్ళిపోయాడు. ఇది 16 ఏళ్లుగా కోచెస్లు ఖాళీ అయినాయి. స్ట్రెంత్ 64 మంది కోచ్లు ఉండాలి తెలంగాణలో. ఇవాళ ఒక్కళ్ళు కూడా లేరు. 4 ఉన్నారు. వాళ్ళు ఆఫీసర్లు అయ్యారు. ప్రమోషన్ వచ్చి ఆఫీసర్ అయ్యారు. ఇప్పుడు లెక్కకు చూస్తే ఎవరు కోచెస్ లేరు. తాత్కాలికంగా 177 మంది కోచ్లు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 26,000 16,000 చేస్తున్నారు. వీళ్ళకి 2,60,000 పెట్టుకొని ప్రభుత్వం నుంచి రావాల్సిన ఇతర శాఖలల్లా ముఖ్యమంత్రి గారు 84,000 పోస్టులు వేసిండు. ఈ శాఖల ఒక్క పోస్టు పడతలేదు. ఎందుకంటే ఇక్కడున్న కింది స్థాయి అధికారులు ఫైల్స్ రాసేవారు సరిగ్గా ఫైల్స్ రాయకపోవడం వల్ల ఈ శాఖలో భర్తీలు కావడం లేదు. దాదాపు 20 ఏళ్లుగా ఒక్క పోస్టు భర్తీ కాలేదు. ఉన్న పోస్టు మొన్న 6 ఏళ్ళు అవుతుంది శాంక్షన్ అయ్యి ఆ ఫైల్ ని మూసిపెట్టేసిర్రు. ఇప్పటిదాకా దొరకలే, మొన్న దొరికింది. మళ్ళా ఆ ఫైల్ కూడా గైబ్ చేస్తాడేమో అని ఈ రోజు నేను అతన్ని పట్టుకొని గట్టిగా అడిగాను. ఎందుకంటే 232 పోస్టులు శాంక్షన్ పోస్టులు, అవి 64 పోస్టులు ఖాళీ అయినాయి. ఇవి భర్తీ కావాలి. ఆ విభాగానికి 16 ఏళ్లుగా ఇతడే అధికారిగా ఉన్నాడు. ఒక్క ఫైల్ రాయలే. ఈ స్పీకర్ మన శ్రీధర్ బాబు అన్న రాసిండు, వాకిడి శ్రీహర్ అన్న రాసిండు. దానికి జవాబు ఇయ్యడు. అవి జవాబు ఇవ్వవలసి వస్తుందని లీవ్ పెట్టి పోయిండు 26 తారీఖు వరకు. ఈ రోజు వచ్చి ఆఫీస్ బంద్ ఉన్న రోజు అతడొక్కడే వచ్చి ఎలా ఫైల్స్ చూస్తాడు, ఎలా ఫైల్స్ తీసుకొని పోతాడు? అదే నేను అడిగేది. ముఖ్యమంత్రి గారికి నేను చేతులెత్తి మొక్కుతున్నా. ఇతర శాఖలో వేస్తున్నట్టుగా
క్రీడా శాఖలో కూడా పోస్టులను భర్తీ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నా.